పక్కా కొలతలతో 6 కిలోస్ గోబీ 65 ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇది మన క్యాటరింగ్ స్టైల్, చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా మనకు కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి, చెక్ చేసుకోగలరు. ఇవి 10 పెద్ద పూలు కటింగ్ అండి. కటింగ్ చేసిన తర్వాత మనకి 6 కిలోస్ వచ్చాయి. 100 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందామండి. కారపొడి 80 గ్రామ్స్, పచ్చిమిర్చి పేస్ట్ 200 గ్రామ్స్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 200 గ్రామ్స్, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ 80 గ్రామ్స్ అండి, మన గరం మసాలా 65 గ్రామ్స్, హోమ్ మేడ్ గరం మసాలా అండి, రోస్టెడ్ జీరా పౌడర్ 25 గ్రామ్స్, మన అరోమాటిక్ పౌడర్ అండి 40 గ్రామ్స్. ఇది మనం టేస్టింగ్ సాల్ట్ యూస్ చేయము, అరోమాటిక్ పౌడర్ మాత్రం యూస్ చేస్తాం. లెమన్ జ్యూస్ 4 పెద్ద నిమ్మకాయల జ్యూస్ అండి ఇది. కస్తూరి మేతి 15 గ్రాములు, కరివేపాకు 15 గ్రాములు అండి. ఒక 100 ml వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే వాటర్ పోయడం వల్ల ముక్కకి మసాలా బాగా పట్టుద్ది, ఫస్ట్ ఉప్పు కరుగుతుంది అనమాట. దానికోసమే మనం ఎటువంటి కలర్స్ యూస్ చేయలేదండి, మనం న్యాచురల్గా ఉండేది కలర్ యూస్ చేసాము, అది కూడా కాశ్మీరీ చిల్లీ. 250 గ్రామ్స్ రైస్ పౌడర్ అండి, బియ్యపిండి వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది. కార్న్ఫ్లవర్ 250 గ్రామ్స్ అండి. ఏదైనా వాటర్ తక్కువ అయితే కాస్త కలుపుకుందామండి వేసుకొని. కార్న్ఫ్లవర్ కాస్త తక్కువైందండి, ఇంకో 100 గ్రామ్స్ వేసుకుందాము. టోటల్గా 300 గ్రామ్స్ కార్న్ఫ్లవర్, 200 గ్రామ్స్ రైస్ ఫ్లవర్ అండి. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి, ఒకసారి చూసుకోగలరు. ఇలా పట్టాలి ముక్కకి, ఎక్కువ పిండి ఉండకూడదు, అలా అని చెప్పి తక్కువ ఉండకూడదు, మీడియంగా ఉండాలి, అప్పుడే క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. గోబీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఫుల్ హీట్ మీద ఉండాలి. వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, ఇప్పుడు గోబీ వేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదంటే కానీ ముద్ద కట్టేస్తుంది. చూసుకోవచ్చండి మనకి పొడిగా ఎంత బాగా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎప్పుడైనా సరే. గోబీ వేసుకున్నప్పుడు మనం గోబీ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్ మీదే ఉండాలి, ఆయిల్ అనేది ఫుల్ హీట్ మీద ఉండాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తుంది. లేదంటే మాత్రం ఒక పిండి వస్తుంది అన్నమాట, గుర్తుంచుకోగలరు. చూసుకోవచ్చండి మనకి గోబీ క్రిస్పీగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఒకసారి, ఆ కలర్ కానీ టెక్స్చర్ కానీ, మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ యూజ్ చేయలేదు, న్యాచురల్ కలర్ అండి. మన గోబీ రెడీ అయిపోయిందండి, క్రిస్పీగా ఉండే గోబీ సూపర్ రెడీ. సౌండ్ వస్తుందా? ఇలా రావాలండి. ఫ్రై పెట్టేసుకున్నా. క్రిస్పీలా, లోపలైతే సాఫ్ట్గా చాలా ఎక్సలెంట్గా ఉందండి, అదిరిపోయింది.